Hello viewers, welcome to my YouTube channel Shivlata Baswala. Previous class లో మనం ఫంక్షన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఫంక్షన్ ని ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ ని ఎలా కాల్ చేస్తాం చూసాం. ఈ క్లాస్ లో పైథాన్ లాంబ్డా ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ లాంబ్డా ఫంక్షన్? లాంబ్డా ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ నేమ్లెస్ ఫంక్షన్. నార్మల్గా మనం ఫంక్షన్స్లో ఫంక్షన్ని ఏదో ఒక నేమ్తో డిఫైన్ చేస్తాం, బట్ కానీ లాంబ్డా ఫంక్షన్స్లో మనం ఎటువంటి నేమ్ యూజ్ చేయం. ఎటువంటి నేమ్ యూజ్ చేయకుండా మనం ఫంక్షన్ని డిఫైన్ చేసినట్లయితే అటువంటి ఫంక్షన్స్ని మనం లాంబ్డా ఫంక్షన్స్ అంటాం. లాంబ్డా ఫంక్షన్స్ యొక్క సింటాక్స్. లాంబ్డా మనం నార్మల్ ఫంక్షన్స్లో అయితే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, బట్ కానీ లాంబ్డా ఫంక్షన్స్లో మనం లాంబ్డా అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్. లాంబ్డా ఫంక్షన్స్లో మనం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్. నార్మల్ ఫంక్షన్స్లో మనం ఏదన్నా ఒక వాల్యూని రిటర్న్ చేస్తాం, బట్ కానీ లాంబ్డా ఫంక్షన్స్లో మనం ఒక ఎక్స్ప్రెషన్ని రిటర్న్ చేస్తాం. అలానే వచ్చినటువంటి వాల్యూని మొత్తం మనం ఒక వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. లాంబ్డా ఫంక్షన్స్లో మనం గ్లోబల్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోలేము. లాంబ్డా ఫంక్షన్స్ అనేటువంటిది వన్ లైన్ ఫంక్షన్స్. సింటాక్స్ చూడండి, లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్రెషన్ అని తీసుకున్నాం, ఇదంతా వన్ లైన్లోనే ఉంది, అందుకని మనం లాంబ్డా ఫంక్షన్స్ని వన్ లైన్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. లాంబ్డా ఫంక్షన్ యొక్క సింటాక్సెస్ చూసాం కదా, ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ని మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫర్ సపోజ్ మనం ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి నేను సమ్ అని తీసుకున్నా. సమ్ తీసుకొని లాంబ్డా అనేటువంటి కీవర్డ్ యూస్ చేశాను. ఇక్కడ నేను ఒక 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నా. ఎక్స్ కామా వై అని తీసుకున్నా. ఆర్గ్యుమెంట్స్ తీసుకొని కోలన్ ఇచ్చాం. ఆర్గ్యుమెంట్స్కి ఇప్పుడు నేను సమ్ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా కాబట్టి ఎక్స్ ప్లస్ వై అని ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను సమ్ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ సమ్ ఈజ్. ఎడిషన్ ఆపరేషన్ కాబట్టి సమ్ అని తీసుకున్నాను. సమ్ తీసుకొని ఇక్కడ ఎక్స్ అండ్ వై అని 2 పారామీటర్స్ని పాస్ చేసాం. ఆ 2 పారామీటర్స్కి వాల్యూస్ పాస్ చేస్తున్నా. 4, 5. లాంబ్డా స్పెల్లింగ్ LAMBDA. చూడండి, మనకి సమ్ అని 9 వచ్చింది. అలానే ఇందాక మనం చూసాం సింటాక్సెస్లో లాంబ్డా అని కీవర్డ్ తీసుకున్నాం, పారామీటర్స్ ఎక్స్ కామా వై అని పాస్ చేసాం, ఎక్స్ప్రెషన్ ఎక్స్ ప్లస్ వై అని తీసుకున్నాం. వచ్చినటువంటి వాల్యూని మొత్తం సమ్ అనేటువంటి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాం, మనం వాల్యూస్ని పాస్ చేసుకొని సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం, మనకు అవుట్పుట్ 9 వచ్చింది. దిస్ ఈజ్ ఫర్ పైథాన్ లాంబ్డా ఫంక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.